మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసిన బీజేపీ 47 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 46 స్థానాలు అధికారాన్ని చేపట్టాలి అంటే 59 స్థానాలకు ఎగబాకిన ఇండియా కూటమి ఒక్కసారిగా 38 స్థానాలకు పడిపోయింది. ఇప్పటివరకు ఒక్క సీట్లో మాత్రమే లీడింగ్లో కొనసాగుతూ వచ్చిన ఐఎన్ఎల్డి ప్రస్తుతం 3 స్థానాలకు పరిమితమైంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉన్న 2 స్థానాలని ఐఎన్ఎల్డి ఒక విధంగా లాక్కున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఐఎన్ఎల్డి ఆ పట్టికలో 3 స్థానాలకు పెరుగుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 38 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. లీడింగ్ చాలా వరకు తగ్గింది. 47 స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ లీడింగ్లో ఉంది. ఇప్పటివరకు 48 స్థానాల్లో కొనసాగింది. ఒక ట్రెండ్లో మళ్ళీ 48 స్థానాలకు బీజేపీ 48 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతోంది. ఇండియా కూడా 37 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతోంది. 3 స్థానాల్లో ఐఎన్ఎల్డి కొనసాగుతూ వస్తుంది. ఒకసారి కిరణ్ గారు, ఎలా ఆల్మోస్ట్ రైతుల ఎఫెక్ట్ అనుకున్నాము, రీజనల్ ఎఫెక్ట్ అనుకున్నాము, ఇట్లా రకరకాల రీజన్తో అక్కడ బీజేపీ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమికి పట్టం కట్టారు అని అనుకున్నాం. ఇప్పటివరకు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అదే చెప్పాయి. ఉదయం నుంచి కొనసాగుతున్న రౌండ్ ట్రెండ్ కూడా అదే చూపించింది. కానీ అనూహ్యంగా ఎందుకని మిడిల్లోకి వచ్చేటప్పటికి కౌంటింగ్ మిడిల్లోకి వచ్చేటప్పటికి ఈ రకంగా పడిపోయి మళ్ళీ బీజేపీ లీడ్లోకి రావడానికి కారణం ఏమనుకుంటూ ఉన్నారు? ఇప్పుడు ఇట్స్ టూ ఎర్లీ. అంటే బేసిక్ ఏంటంటే మీరు మార్నింగ్ చూసినప్పుడు అయితే 55-56 దాకా కూడా ఒక స్టేజ్లో పోయినటువంటి పరిస్థితి ఉండే. ఇవి ఏంటంటే ఇవి ట్రెండ్స్ ఎట్లుంటాయంటే ఈ అర్బన్ నెరేటివ్ ఉంటుంది, రూరల్ నెరేటివ్ ఉంటుంది. కొన్ని కాన్స్టిట్యున్సీస్ ఇప్పుడు అంబాలా, కర్నాల్, తర్వాత గుడ్గాం ఇట్లాంటి కాన్స్టిట్యున్సీలల్లో ఏమైపోద్ది అంటే సెమీ అర్బన్ కాన్స్టిట్యున్సీస్ ఇవన్నీ. సో ఈ రౌండ్లో అయ్యేటప్పుడు ఆ రౌండ్ ఎక్కడుంది లొకేషను అనే దాని మీద కొంచెం ట్రెండ్స్ మారుతూ వస్తుంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే నేను క్లారిటీగా చెప్తున్నా, హర్యానాలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అట్లీస్ట్ 50 సీట్స్, 48 to 55 సీట్స్ మధ్యన కాంగ్రెస్ ఉంటుంది. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే ఈ ట్రెండ్స్ అనేది కంటిన్యూ ఫ్లో అవుతుంటాయి. మార్జిన్స్ కూడా 500 ఓట్స్, 1000 ఓట్స్ ఎవ్రీ రౌండ్ ఇనీషియల్గా కొంచెం ఫ్లక్చుయేట్ అవుతుంటుంది. ప్రభుత్వాలు మారినప్పుడు 50%, 30% మార్జిన్లతో మారడం, 1-2% మార్జిన్స్ తోటే ప్రభుత్వాలు మారుతుంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే హర్యానాలో మనము ఏ ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ చాలా పరిణామాలు కాంగ్రెస్కి పాజిటివ్గా అన్ని విధాలుగా కనపడ్డది. మీకు ఇనీషియల్ ట్రెండ్స్ ఏదైతుందో అదే కంటిన్యూ అయింది. మధ్యన ట్రెండ్స్ అటు ఇటు ఫ్లక్చుయేట్ కావచ్చు. మనం ఇంకో గంట వేచి చూద్దాం. 100% మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. మేము ఇంకా కూడా అసలు మేము 60 సీట్లు వస్తాయి అనుకున్నాం. కాకపోతే వాస్తవంగా మీరు అన్నట్టు ఈ ఓట్ ట్రెండ్ ఎటుపోతుందో చూడాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి ఏదైతే 40 మీరు అన్నట్టు ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్స్ ఏమున్నాయి చెప్పండి ఒక్కసారి, మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి. బీజేపీ 49, కాంగ్రెస్ పార్టీ 36, ఐఎన్ఎల్డి 3. 59 నుంచి 36కి వచ్చిందండి. మనకు ఫస్ట్ ఇనిషియల్ అదే 59 నుంచి 36కి వచ్చింది. అది ఫస్ట్, ఇది సెకండ్ రౌండ్ అవుతుంది. ఇప్పుడు మీరు మొత్తం ఓవరాల్గా చూస్తే నేను ఇప్పుడే ఎవరితోటో మాట్లాడినా, ఇది సెకండ్ రౌండే ట్రెండ్ అవుతుంది. 18 రౌండ్స్ యావరేజ్గా ఉన్నాయి ప్రతి అసెంబ్లీలో. 18 రౌండ్లు ఉన్నాయి. మనం 2-3 రౌండ్లకే ఎటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండదు, లేకపోతే ఎటువంటి ఆలోచనకు వచ్చే పరిస్థితి ఉండదు. మనం ఇంకో గంట అయితే కానీ మనకు క్లారిటీ ట్రెండ్స్ రావు. 100% హర్యానా, జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే వాస్తవ పరిస్థితులు నేను కూడా హర్యానాలో పనిచేసి వచ్చిన కాబట్టి, ఎస్పెషల్లీ నేను పనిచేసిన గుడ్గాం ఏరియాలను అయితే 5 లక్షల 6 లక్షల ఓట్లునే. డెఫినెట్గా అక్కడ బీజేపీ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్, అర్బన్ ఓటింగ్లో బీజేపీకి పెంచి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే రూరల్ కాన్స్టిట్యున్సీస్ ఏదైతే 50 కాన్స్టిట్యున్సీల దాకా, 90లో 50 కాన్స్టిట్యున్సీల దాకా టోటల్ రూరల్ సైడ్ ఉంటాయి. వాటిలో మాత్రం కాంగ్రెస్ ట్రెండింగ్ ఉంటుంది. ఇక్కడ మాత్రం 50-50 ట్రెండింగ్ నడుస్తుంది యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు రిజల్ట్ చూసిన నేను గుడ్గాం ఏరియాలో ముందంజు బీజేపీ ఉంది కొన్ని ఏరియాలలో. అది కూడా కొన్ని వందల వేల డిఫరెన్స్ ఉంది. చూద్దామండి, ఇంకో గంట తర్వాత కూడా మీకు క్లారిటీ 100% వస్తుంది. కాంగ్రెస్ గెలుస్తుంది.